నమస్తే, నేను లక్ష్మణ్. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద ఆలయాలు, హిందూ ఆలయాలు ఉన్నాయి, దేవతామూర్తులు ఉన్నారు, పెద్ద ఆలయమే ఉందని చెప్పి భారత పురావస్తు శాఖ ఒక సర్వే అయితే కోర్టుకు సబ్మిట్ చేసింది. ఇదే అంశం బాగా దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఎన్నో గుళ్ళు కూలగొట్టారు, గ్రహాలు తగిలిబెట్టారు, విగ్రహమూర్తుల యొక్క ముక్కులు చెక్కిన పరిస్థితి ఉంది. అయితే నిత్యం భారతదేశ వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపైన, హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడిపైన మనతో మాట్లాడటానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇందుకు గతంలో మన చరిత్ర చూసుకున్నా కానీ ఆలయాల శిథిలాలపైన మసీదులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కానీ ఆలయాలు కూల్చబడుతున్నాయి, విగ్రహాలు చెక్కబడుతున్నాయి. ఎందుకు హిందూ మతం మీద దాడి పదే పదే జరుగుతుంది? ఓం నమ శివాయ. భారతదేశం అనేది ఏంటంటే సకల సంపదలకి, సిరి సంపదలకి నిలయమైనటువంటి దేశం. ఇది వేదభూమి, పుణ్యభూమి. మన వేదసారాలు కానీ, మన ఇతిహాసాలు కానీ, మన పురాణాలు కానీ మనకి అద్భుతమైనటువంటి లిపి ఉన్నది. వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఈ దేశము సిరి సంపదలతో, వైడూర్యాలతోటి నెలవైనటువంటి ఈ దేశం మీద పర్షియన్ రాజులు, తుర్కుషులు, మంగోలీయులు, తర్వాత యూరప్ రాజ్యాలు పడి ఈ భారతదేశాన్ని కబళించిన మాట వాస్తవము. రియల్లీ అవును. మనకి రాముడు కాలం పక్కన పెడదాం అంటే 16 జనపదాలు ఉండేవి. జనపదము అంటే ప్రజల పాదం, జనపదం అంటే దేశం అని అర్థం. ఈ జనపదిన్ అంటే ఈ ఒక క్షేత్రం, కొంత ఏరియాని పరిపాలించే రాజుని క్షత్రియులు అంటారు. అట్లా పురాణ అఖండ భారతంలో 16 జనపదాలు ఉన్నాయి. ఆ 16 జనపదాల పేర్లు స్పీడ్గా చెప్పేస్తా. అంగ, అస్సక, అవంతి, చేది, గంగాధర, కాశీ, కాంబోజ, కొసల, కురు, మగధ, మల్ల, మచ్చ, పాంచాల, సోరసేన, రుజి, వత్స అని 16 దేశాలు, 16 రాజ్యాలు ఉండేవి ఆ రోజుల్లో. ఎప్పుడు 600 BC నుంచి 300 BC మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ జనపదాలు. ఈ జనపదాలు ఏం చేసినాయంటే ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం దండయాత్ర చేసుకున్నాయే తప్ప ప్రపంచంలో ఇతర దేశ రాజుల మీద భారతీయ రాజులు దండయాత్రలు చేయలేదు. ఇది సత్యము. అటువంటి పరిస్థితిలో పర్షియన్ రాజులు, తుర్కిషులు భారతదేశం మీద దండయాత్ర చేసి, ఈ దండయాత్రలో నేను చెప్పింది ఇప్పుడు 600 BC నుంచి 300 BCE అన్నాం అంటే జీరోకి రండి. ఇప్పుడు కాలమానం మనకు తెలియాలంటే జీరోకి వస్తే 300, 200, 100 జీరోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే మనకి ఎప్పుడున్నది శాస్త్రము? 600 యాడ్ చేసుకుంటే 2600 సంవత్సరాలకు పూర్వమే సిరి సంపదలతో విరజిల్లినటువంటి ఈ పుణ్యభూమి, ఈ అఖండ భారతదేశము, ఎన్నో ఆలయాలు మన సంస్కృతి, ఆలయాలు మన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు మన 64 కళలకి. కళలు ఎన్ని ఉంటాయి? 64 కళలకి ఆది. మనకు ఆలయాలే న్యాయస్థానాలు, మనకు ఆలయాలే విద్యాలయాలు, ఆలయాలలోనే సకల జడ్జిమెంట్. ఇవాళ న్యాయస్థానాలకు పోతాను, రూపాయి ఖర్చు లేనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చేటటువంటి మన విద్య. ఇదే భరతనాట్యం నేర్చుకోవాలన్నా, కూచిపూడి నేర్చుకోవాలన్నా, ఏ కళని, శిల్పకళ నేర్చుకోవాలన్నా, పౌష్టిక ఆహార కేంద్రాలు కూడా ఆలయాలే. ఆ రోజుల్లో పేదవాడికి పోతే ప్రసాదం రూపంలో పౌష్టిక ఆహారం పెట్టేవాడు. ఒక మ్యారేజీ వ్యవస్థ ఎలా ఉండాలా, ఇద్దరు భార్యాభర్తలకు పెళ్లి చేసుకోవాలంటే దైవ సాక్షిగా ఎలా చేసుకోవాలా, భక్తి మార్గంలో ఎలా ఉండాలా, తర్వాత ఆలయాల్లోనే విద్యలు నేర్పించేవాళ్ళు. అట్లా మన సంస్కృతి ఆలయాల సంస్కృతి. సిరి సంపదలు, సకల సంపదల గల్ల ఈ దేశం మీద పడి ఈ దేశ సంస్కృతిని నాశనం చేసి, వాటి మీద కనీసం వాళ్ళు పక్కనన్నా కట్టుకొని ఉంటే మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. హిందువులు గుడులు కూల్చి ఆ గుడుల మీద అయ్యే రాళ్ళు ఉపయోగించి పైన గుంపటాలు పెట్టినటువంటి సంస్థ మనకి రామ మందిరం కానీ 500 ఏళ్ళు పోరాడితే కానీ ఒకతెగల. కాశీ విషయం కానీ, మధుర కూడా ఉంది, మనకి మధుర కూడా అలాగే ఉంది. అంతెందుకు లక్ష్మణ, నేను మన తెలుగులో ఒక చరిత్ర చెప్తా, ఈ మధ్య బయటపడిందే చెప్తా. పెన్నా నది తీర ప్రాంతంలో కడప జిల్లాలో అట్లూరుపల్లి మండలంలో
ఈ ఇసుక మాఫియా పడిన తర్వాత ఆ రోజుల్లో ఈ ముస్లిం రాజులు దేవాలయాలు కూల్చేస్తారు, దేవాలయాలు సంపదను దోచేస్తారు అని చెప్పి ఎడ్ల బండలతో ఇసుక తీసుకుపోయి చెన్నకేశవ స్వామి గుడిని ఎంత ఏముద్ది చెన్నకేశవ స్వామి గుడిని ఇసుకతో బూడ్చేశారు. అంటే గుడిని ధ్వంసం చేయకుండా ఉండటం కోసం ఆ పెన్నా నదిలో వేట్లో అట్లా ఎవరైనా పోయి చూడొచ్చు చెన్నకేశవ స్వామి దేవాలయం. ఆ విధంగా ఇసుక తవ్వకాల్లో బయటపడిపోయింది ఆ గుడి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇసుకతో కప్పిట్టేశారు చెన్నకేశవ స్వామి గుడిని ఈ దుర్మార్గుల నుంచి కాపాడుకోవటం కోసం. అది ఈ మధ్య బయటపడింది. 1026 సంవత్సరాల 1026 దాకా భారతదేశం మీద ఇక్కడే ఉన్నదన్నమాట. అయితే నేను అంటుండేది ఏంటంటే అప్పటి నుంచి పర్షియన్ రాజుల దండయాత్రల ఫలితంగా తర్వాత వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు పోర్చుగీచోళ్ళు వాస్కోడిగామా, తర్వాత ఫ్రెంచోళ్ళు, తర్వాత డచ్చోళ్ళు, అర్థమవుతుందా, తర్వాత ఆంగ్లేయులు, ఇలా భారతదేశం మీద పడి ఎవడికి జిక్కింది వాళ్ళల్లా దోసుకొని పోయారు. ఇది వాస్తవం. ఇది ఏంది నువ్వు అడిగింది ఇప్పుడు వస్తుందా జ్ఞానవాపి, దాని పేరులో ఉండదుగా జ్ఞానవాపి అనే పదం ఎక్కడన్నా ఉర్దూలో ఉంటుందా? జ్ఞానవాపి, నాలెడ్జ్, సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆ నందీశ్వరుడు కానీ లేకపోతే నందీశ్వరుడే సాక్ష్యాధారమై కొంతమంది హిందూ భక్తులు, హిందూ వాహిని సభ్యులు కొంతమంది కోర్టులో పిటిషన్ వేశారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో అలహాబాద్ కోర్టులో కేసు ఎట్ట వేసినారో రామాలయం కోసం అట్ట కొంతమంది గత సంవత్సరం అంటే జూలై 21వ తేదీన 2023 జూలై 21వ తేదీన కోర్టులో కేసు వేశారు. అసలు ఆడ ఏమి జరుగుతుందో రిపోర్ట్ ఇవ్వమని భారత పురావస్తు శాఖ వాళ్ళకి పరిశోధన చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే 2023 డిసెంబర్ 18వ తేదీన ఒక నివేదిక సమర్పించింది కోర్టుకి భారత పురావస్తు శాఖ. ఓకేనా? ఆ విధంగా పురావస్తు శాఖ ఇచ్చినటువంటి నివేదికను అర్థమవుతుందా ఈరోజు బహిర్గతం చేశారు. సరే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్కి యోగి ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఇది మ్యానిపులేట్ అని అనుకోవచ్చు. ఇంకా అంతర్జాతీయ పురావస్తు శాఖ కూడా ఉందిగా, దాన్ని కూడా రంగంలోకి దింపితే ఈ నివేదిక తప్పో ఒప్పో బయటకు వచ్చేస్తుంది కదా, క్లారిటీగా వచ్చేసింది. ఇప్పుడు భారతీయ పురావస్తు శాస్త్ర శాస్త్రవేత్తలు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అనేదానికి మనకు అంతర్జాతీయ కోర్టు ఉన్నట్టే అంతర్జాతీయ పురావస్తు శాఖను కూడా రమ్మందాం. వాళ్ళ చేత కూడా నివేదిక తీపిచ్చి, అర్థమవుతుందా, నివేదిక తీపిచ్చి ప్రపంచానికి తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఇది యోగి మీద మోడీ మీద నిందలు పడతాయి ఖచ్చితంగా, ముస్లిం సమాజాన్ని రెచ్చగొడతారు మసీదులు. అంతర్జాతీయ పురావస్తు శాఖను కూడా రమ్మంటే ఆడ ఏముండేది తేలిపోద్ది అనేది నా యొక్క అభిమతం. మరోవైపు కూడా చూసుకుంటే 2019 నుంచి మొన్నటి వరకు కూడా దాదాపు 500 గుళ్ళపైన దాడులు జరిగాయి. 2 పవిత్ర రథాలను తగలబెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇది మరి ఇది ఎలా చూడాలి? భారతదేశంలో ఏంటంటే ఈ కన్వర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఈ కన్వర్షన్ అనేది విపరీతంగా జరుగుతుంది భారతదేశంలో. ఈక్వాలిటీ అంటే సమానత్వం దిశగా ప్రజలందరినీ కూడా ఒక ప్రాతిపదికన కుల ప్రాతిపదికన ఒట్టెక్స్గా ఎడగొడుతున్నారు. ఈ కుల ప్రాతిపదికన ఎడగొట్టడం వల్ల రాజకీయ నాయకులు సమానత్వాన్ని, మానవులంతా ఒకటే, మనమంతా భారతీయులం అనే భావన లేకుండా పోయి కొంతమంది బైబిల్ భక్తులుగా, కొంతమంది భగవద్గీత భక్తులుగా, కొంతమంది ఏమో ఖురాన్ భక్తులుగా, కొంతమంది ఏం చేస్తున్నారు సిక్కు భక్తులుగా, కొంతమంది జైను భక్తులుగా, కొంతమంది వీరశైవులుగా శాఖోపశాఖలుగా చీలిపోయి వాళ్ళని కొన్ని తాయిలాలు ప్రకటించి ఇక్కడున్న భారతీయ సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి భారతీయ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతని ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజం అనేది ఎప్పుడు కూడా సత్యమేవ జయతే అనేది భారతీయ సంస్కృతి. ధర్మో రక్షిత అనేది భారతీయ సంస్కృతి. చెప్పండి మరి గారు, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అంటే యాక్చువల్గా ఇతర దేశాల నుంచి మన మతం గురించి, మన మత సాంప్రదాయాల గురించి, హిందూ మతం గురించి తెలియని వ్యక్తులు దాడులు చేస్తే ఒక విధంగా, స్వదేశంలో ఉండి కూడా హిందూ మతం మీద దాడి జరుగుతుంటే
కేంద్రం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాల్లో ఏమైనా మార్పులు తీసుకురావాలంటారు? ఖచ్చితంగా భారతీయ చట్టాలని ఖచ్చితంగా మార్పు చేసుకోవాలి. ఆ దిశగా భారతదేశం పురాతన ధర్మాన్ని, భారతీయ ఇతిహాసాలని, భారతీయ సాంప్రదాయాలని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే భారతదేశం భవిష్యత్తులో ఈ రూపం సంతరించుకోకుండా ఏరే రూపంలోకి సంతరిస్తుంది. అందువల్ల ఏంటంటే భారతదేశము సంస్కృత భాషని, మనం భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే సంస్కృత భాషని. ఈరోజు ఆ జ్ఞానవాపి మసీదులో అదృష్టం ఏందో తెలిసిన, దేవనాగరిక భాషలో ఉంది, కన్నడ లిపి ఉంది, తర్వాత తెలుగు లిపి కూడా ఉంది. ఎంత అదృష్టవంతులు తెలుగు వాళ్ళు. తెలుగు లిపి ఉన్నది, సాక్ష్యాధారం దొరికింది. కన్నడ లిపికి సాక్ష్యాధారం దొరికింది. దేవనాగరిక భాష అంటే సంస్కృతాన్ని ఆ రాళ్ల మీద ఉండబట్టి ఈరోజు బయటపడింది. అందువల్ల సంస్కృతం దేవనాగరిక భాషని ఉగ్గుపాలతో పిల్లలకు నేర్పించి జాతీయ భాషగా హిందీ కాదు సంస్కృతాన్ని నిలబెడితే మన పురాతన శాస్త్ర గ్రంథాలను మనం అధ్యయనం చేసేదానికి వీలుంటది. ఏ అన్యాయం ఏం జరిగింది, దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మాలు, దాంట్లో ఉన్నటువంటి ఆర్కియాలజీ టెక్నాలజీసెస్, తర్వాత ఆర్కిటెక్చర్ ఇంజనీరింగు, దాంట్లో ఉన్న ఆయుర్వేదం విద్య మొత్తం బయటికి, పురాతన యొక్క విద్యను మొత్తం మనం బయటికి తీసుకోవాల్సింది. ఈ ఇంగ్లీష్ భాష అనేది అడుగడుక్కు మారిపోద్ది. ఇంగ్లీష్ భాష కాదు, జాతీయ భాషగా దేవనాగరిక భాషని ప్రతి పాఠశాలలో ప్రవేశపెట్టి ఒక సబ్జెక్టుగా నేర్పిస్తే మనం రీసెర్చ్ చేసుకోవటానికి, మన భాషను కాపాడుకోవటానికి, పూర్వీకుల యొక్క సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, పూర్వుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సంస్కృతాన్ని మన జాతీయ భాషగా ప్రకటించి తీరాల భారతీయ ప్రభుత్వం. అప్పుడే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం నిర్మించుకోగలం. మన పూర్వీకుల యొక్క శక్తిని, యుక్తిని మనం తెలుసుకోగలం. కాబట్టి ఈ ఇంగ్లీష్ భాషని అవాయిడ్ చేసేసి మన చట్టాల్లో కానీ, మన న్యాయ వ్యవస్థలో కానీ, మన పాఠ్య పుస్తకాల్లో కానీ సంస్కృత భాషని ఖచ్చితంగా సంస్కృత భాషను కానీ పరిరక్షించుకోగలిగితే భారత ఇతిహాసాలని, భారత సంస్కృతిని, భారతదేశంలో ఉన్న తత్వాన్ని మనం పరిరక్షించుకోగలం. అది మొత్తానికైతే దేశంలోనే కాదు, ఏపీలోనే కాదు, మొత్తం హిందూ మతం పైన జరుగుతున్న దాడిపైన, సనాతన ధర్మం ఆచారాలపైన నిత్యం జరుగుతున్న దాడిపైన వాటిని సంరక్షించుకోవాలంటే తప్పనిసరిగా చట్టాల్లో మార్పులు రావాలి. చట్టం ద్వారానే ఇవన్నీ సంస్కరణలు జరుగుతాయన్నది విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.